సో ఈ వీడియో వచ్చేసి పేరెంట్స్కి. సో దాదాపు 24 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి ఫైన్ పడింది. దాదాపు 77,60,000 పడింది ఓవర్ మిస్లీడింగ్ యాడ్స్ ఆన్ ఐఐటి జేఈకి సంబంధించి, నీట్ రిజల్ట్స్కి సంబంధించి ర్యాంక్స్ మిస్గైడ్ చేస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే సిసిపి అనేది, అంటే నేను ఇది సివిల్స్ గురించి యూపీఎస్సీ కోచింగ్ గురించి చాలాసార్లు మాట్లాడాను, కానీ నీట్ గురించి జేఈ గురించి మాట్లాడేదే మొదటిసారి. పేరెంట్స్ కూడా అసలు సిసిపి ఏంటనేది వివరించి, దాంతోపాటు అసలు ఏం జరుగుతుంది, మన పేరెంట్స్ కూడా ఎలా ఆలోచించాలి, స్టూడెంట్స్ కూడా ఎలా ఆలోచించాలి, దానికి సంబంధించిందే ఈ వీడియో అనేది నేను అప్డేట్ చేస్తున్నాను మీకు. అంటే వీళ్ళందరూ మోసం చేస్తున్నారు మనల్ని. ఓకే, పేరెంట్స్ అందరూ కూడా ఇది గుర్తుంచుకోవాలి. అండ్ ఏంటి అంటే దీనికి సంబంధించి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఇది ఏం చేస్తుందంటే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, ఎస్పెషల్లీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో, అంటే ర్యాంక్స్ని తప్పుగా, అంటే వాళ్ళకి రాకపోయినా వచ్చినట్టు ప్రొజెక్ట్ చేసుకోవడము, అన్ని ర్యాంక్స్ మావే అని ప్రమోషన్స్, అంటే పబ్లిసిటీ చేసుకోవడం. మనకు అర్థమయ్యేలా మాట్లాడాలంటే ఈ టీవీలో, లేకపోతే ఈ న్యూస్ పేపర్స్లో, లేకపోతే ఇప్పుడు రకరకాల యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, న్యూస్ ఛానల్స్ ద్వారా, వాటన్నిటి ద్వారా కూడా ఈ పబ్లిసిటీ చేసుకోవడం, యాడ్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ప్యూర్లీ మిస్లీడింగ్ జరుగుతూ ఉంది. పిల్లల్ని, పేరెంట్స్ని తప్పుదారి పెట్టే విధంగా. అంటే ఇప్పుడు ఏముంటుంది, చాలా వరకు అరే ఇంకో 10 ర్యాంక్స్ వీళ్ళకి వచ్చాయి, టాప్ ర్యాంక్స్ అందరూ కూడా ఈ ఇన్స్టిట్యూట్స్కి వచ్చాయి కాబట్టి మన పిల్లోని కూడా ఇక్కడే జాయిన్ చేస్తే మన పిల్లోడికి కూడా మంచి మార్క్స్ పాస్ అవుతాడు, మంచి ర్యాంక్ వచ్చేదానికి ఛాన్స్ ఉందని చెప్పి మనం ఆలోచిస్తాం కదా. దీన్నే వాళ్ళు మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ ట్రాప్లో, ఈ మార్కెటింగ్ ట్రాప్లో, ఈ ర్యాంకర్స్ ట్రాప్లో, ఇలాంటి దాంట్లో మనం పడేస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్క పేరెంట్ ఇది అర్థం చేసుకోవాలి. అండ్ హార్ష్ రియాలిటీ, నేను యాక్చువల్లీ సాటర్డే నుంచి టుడే జనరల్గా ఏంటి అంటే నేను ప్రతి వీడియో కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు గ్రౌండ్ వర్క్ నేనే చేస్తాను. సో ఓకే, అయితే దీనికి సంబంధించి ఒక్క ఇన్స్టిట్యూట్ పేరే అన్ని వార్తల్లో వచ్చింది. ఏంటిది, ఐఐటిఎన్స్ ప్రశిక్షణ కేంద్ర ఐఐటిపికే గురించి మాత్రమే 3 లక్షలు ఫైన్ వేశారని చెప్పారు. అండ్ ఇంకోటి వచ్చేసి దాదాపు 24 కోచింగ్ సెంటర్లు, దాదాపు ఇది 3 లక్షలు లెక్క తేలింది. అంటే ఓవరాల్గా సిసిపిఐ అనేది 77,60,000 ఫైన్ వేస్తే ఒక్క ఇన్స్టిట్యూట్ గురించి మాత్రమే అన్ని న్యూస్ ఛానల్స్లో వస్తుంది. మిగతా 23 ఇన్స్టిట్యూట్స్ ఏవి? నేను ట్రై చేశాను. నేను అన్నీ కూడా చాలా ఆర్టికల్స్ చదివాను. ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ చూసుకున్నాను, ఇంకా చాలా వరకు అన్నీ చూశాను. కానీ ఎక్కడా కూడా ఐఐటిపికే గురించి తప్ప ఈ 23 ఇన్స్టిట్యూట్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దే మేనేజ్డ్ వెల్, చాలా బాగా మేనేజ్ చేశారు. మిగతా 23 ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు దొరికినప్పటికీ ఎవరికి తెలియకుండా మొత్తం వ్యవస్థని మేనేజ్ చేశారని అనుకోవచ్చు మనం. ఇక్కడ చూడండి, ఇంకొకటి దీనికి సంబంధించి ఈ ఐఐటిపికే దీంతో పాటు ఇంకొక విషయం ఏంటో తెలుసా, దాదాపు 46 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి, అంటే 24 సంబంధించి ఆల్రెడీ వాటికి ఫైన్లు పడ్డాయి 77,60,000 దాకా ఓవరాల్గా. 46 ఇన్స్టిట్యూట్స్కి, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి నోటీసులు జారీ చేశారు. అంటే దాదాపు 46, 50, 70, అంటే దాదాపు 70 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, 70 ఐఐటి జేఈ నీట్కి సంబంధించిన కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ పేరెంట్స్ని, పిల్లల్ని అడ్మిషన్స్ కోసం దిగజారిపోయి తప్పుదారి పట్టించేలాగా ఉన్నాయి. మనందరం అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ప్రెజెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే, ఈ 3 లక్షలు వాళ్ళకు ఒక అడ్మిషన్కి అయిపోతుంది, 3 లక్షలు. సో సిసిపిఐ కూడా డెఫినెట్లీ చాలా ట్రెమెండస్ జాబ్ చేస్తుంది రీసెంట్ డేస్లో. ఎందుకంటే దే యాక్టింగ్ వెరీ బాగా యాక్ట్ చేస్తున్నారు. అంటే బాగా వాళ్ళ జాబ్ అనేది ఈ మధ్యకాలంలో చూసుకుంటే పెద్ద ఎవరిని వదలట్లేదు. పిల్లల్ని మోసం చేసే, లేకపోతే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేసే ప్రతి ఒక్కరి మీద ఎక్స్పోజ్ చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ వెరీ ట్రెమెండస్ ఫ్యాబులస్ జాబ్ రీసెంట్ డేస్. ఎందుకంటే యూపీఎస్సీ కూడా పెద్ద ఇన్స్టిట్యూట్స్కి, సుబ్రహ్మణ్యం చూసుకున్నా, విజనైఎస్ చూసుకున్నా, ఇలా టాప్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా, తర్వాత వాజీరామ్ అండ్ ఇలా రకరకాల ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఎవరైతే మిస్లీడ్ చేస్తున్నారో, యూపీఎస్సీ అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఏదైతే కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో వాళ్ళు కూడా ఇదే విధంగా ర్యాంక్స్ని మిస్లీడ్ చేస్తూ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయని చెప్పి ఫైన్స్ పడ్డాయి రీసెంట్ డేస్లో. సిసిపి ఫ్యాబులస్ వర్క్ చేస్తుంది రీసెంట్ డేస్లో. అంటే ప్రతి ఒక్క ఇది మనందరం తెలుసుకోవాలి. ఇది ఎవడు మాట్లాడు దీని గురించి, నో వన్ ఈజ్, అంటే ఏ న్యూస్ ఛానల్స్, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోకాల్డ్ కౌన్సిలర్స్ కూడా ఎవరు మాట్లాడట్లేదు దీని గురించి. ఇది వచ్చి కూడా ఫైన్ వచ్చి కూడా దాదాపు 2 days అవుతుంది, సాటర్డే వచ్చింది. సరే ఎనీవే, సరే మాట్లాడతారేమో, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇప్పుడు చెప్తున్నా కదా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే అస్సలు రాదు ఇది. ఓకే, ప్రతి ఒక్క పేరెంట్స్ మనం ఎక్కడ ఈ జేఈ నీట్ కోచింగ్ కోసం ఎక్కడ జాయిన్ చేస్తున్నారు మన పిల్లల్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి.
ఓకే, ఇది ఒక్కసారి చూడండి. ఇది అప్డేట్ మీకు ఇద్దామని చేస్తూ ఉన్నాను. ఇది ఐఐటి పీకే విషయం చూసుకుంటే బోల్డ్ నెంబర్స్ లైక్ 1, 2 ఐఐటి టాపర్స్, నీట్ టాపర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడే నుంచే వచ్చారు అన్న విధంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్నారని చెప్పి దీనికి సంబంధించి ఫాల్స్లీ క్లైమ్డ్ దాదాపు 1384 స్టూడెంట్స్ వరకు సెక్యూర్ అడ్మిషన్స్ ఐఐటీస్లో వచ్చాయి వాళ్ళ స్టూడెంట్స్కి. ఐఐటీస్, ఎన్ఐటీస్, బిట్స్, మణిపాల్, విట్ అండ్ వేరియస్ ప్రైవేట్ కాలేజ్లో కూడా బాగా సక్సెస్ రేషియో ఎక్కువ ఉంది. దాదాపు 61% అరౌండ్ సక్సెస్ రేషియో ఉందని చెప్పి ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారని చెప్పి ఐఐటి పీకే గురించి అంతా కూడా మాట్లాడారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వీళ్ళు మేనేజ్ చేయలేకపోయారు, మిగతా వాళ్ళు మేనేజ్ చేశారు ఏమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా 23 మంది ఎవరికి ఫైన్లు పడ్డాయి నాకు తెలిసి ఇప్పటికి రాదు అది. ఒకవేళ మనకు కావాలి అనుకుంటే దాన్ని మళ్ళీ మన సమాచార హక్కు చట్టం కింద దానికి అర్జీ పెట్టుకొని మనం తెచ్చుకోవచ్చు, సమస్య కాదు. బట్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ కూడా ఇది కవర్ చేయరు. ఓకే, సో జాగ్రత్తగా ఉండండి. పిల్లవాళ్ళ భవిష్యత్తు, మీ డబ్బులు రెండూ ఖరాబ్ చేసుకోవద్దు. సెలెక్టింగ్ రైట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఇంటర్ విత్ జేఈ కానీ ఇంటర్ విత్ నీట్ కానీ ప్రాపర్ దాంట్లో చేస్తే బెటర్గా ఉంటుంది. ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.